అందరికీ నమస్కారం. 2024లో కుంభరాశి వారికి జరిగేది ఇదే. మీకేం కావాలన్నా ఈ తేదీలోపు చేసేయండి. మీకు జాక్పాట్ కొట్టేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. మీ డబ్బు డబుల్ అయ్యే రాజయోగం. మరి 2024లో కుంభరాశి వారికి ఏం జరగబోతోంది? ఏ తేదీలోపు వారు ఏం కావాలన్నా చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి? మరి అలా చేయటం వల్ల ఏం జరుగుతుంది? ఆ తేదీకున్న ప్రత్యేకత ఏంటి? ఈ విషయాలన్నీ మనం సవివరంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. 2024లో కుంభరాశి వారి పూర్తి జాతకాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కుంభరాశి వారి యొక్క జీవిత చక్ర ప్రకారం చూసుకున్నట్లయితే కనుక రాబోయేటటువంటి కాలంలో మిశ్రమ ఫలితాలనేవి కుంభరాశి వారిని పలకరించబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక గ్రహాల ప్రభావంతో మీ జీవితంలోని వివిధ రంగాల్లో కొన్ని మంచి అవకాశాలు వస్తాయి. అలాగే కొన్ని సవాళ్లు కూడా ఎదురవుతాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయి? ఆర్థిక పరంగా, ఆరోగ్యం, విద్య, కెరియర్, కుటుంబ జీవితంలో ఎలాంటి ఫలితాలు రానున్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం చూద్దాం. కుంభరాశి నుంచి గురువు మే 1వ తేదీ దాటిన తర్వాత 4వ స్థానంలో సంచారం చేయనున్నాడు. శని ఇదే రాశిలో నివాసం ఉండనున్నాడు. మరోవైపు మీనంలో 2వ స్థానంలో కేతువు అష్టమ స్థానం నుంచి సంచారం చేయనున్నారు. ఈ గ్రహాల ప్రభావంతో రోజువారీ కార్యక్రమాల్లో కుంభరాశి వ్యక్తులకి కొంత ఇబ్బంది ఉంటుంది. ఏలినాటి శని వల్ల సహజంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అయితే గురువు ప్రభావంతో మీకు ఆర్థిక పరంగా, ఇతర రంగాల్లో మంచి ఫలితాలు వస్తాయి. మీరు అదృష్టవంతులు అవుతారు. ఉద్యోగస్తులకు మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి, వ్యాపార పరంగా కూడా మంచి సమయం ఉంటుంది. వ్యాపారస్తులకు అనేక అవకాశాలు లభిస్తాయి. దాంతో మీకు మంచి లాభాలు రావడం జరుగుతుంది. 2024వ సంవత్సరంలో కుంభరాశి వారికి ఊహించని ధనప్రాప్తి అనేది కలగబోతోంది. అనుకోకుండా మీ వద్దకు డబ్బు ఎటు నుంచి అయినా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆర్థిక వనరులు మీరు ఊహించని విధంగా పెరుగుతాయి. మీరు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ ధన కటాక్షం అంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ లక్ష్మీ కటాక్షం అనేది కలగడం వల్ల ఊహించని ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం అనేది జరుగుతుంది. మిమ్మల్ని ఆ లక్ష్మీదేవి కరుణిస్తుంది. విపరీతంగా మీ ఇంట్లో కనక వర్షాన్ని కురిపించడానికి అమ్మ రెడీగా ఉంది. ఆ అదృష్టం మీకు ఏ రూపంలో అయినా రావచ్చు. ఆదాయం బాగా పెరుగుతుంది. మీకు రావు అనుకున్న డబ్బులు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే వారే స్వయంగా మీ ఇంటికొచ్చి మరీ డబ్బులు మీ చేతిలో పెట్టి వెళ్తారు. ఇకపోతే ఎవరైతే మిమ్మల్ని నలుగురిలో చీకొట్టారో వారే మీ కాళ్లు మొక్కుతారు. తప్పైపోయింది, క్షమించండి అంటూ వేడుకుంటారు. ఇంకా కలలో కూడా ఊహించని ఫలితాలు మీకు జరగబోతున్నాయి. అంటే మీ ప్రేమ వ్యవహారాన్ని మీ ఇంట్లో వాళ్ళు ఇప్పటి వరకు ఒప్పుకోని వాళ్ళు కూడా ఈ సమయంలో 100% ఒప్పుకుంటారు. ఆ దిశగా మీరు గట్టి ప్రయత్నాలు చేయండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇది మీరు అస్సలు ఊహించలేరు. కానీ మీ జీవితంలో ఇదే జరగబోతోంది. అలాగే మీరు చేస్తున్న వ్యాపారాలు లాభాల బాట పట్టనున్నాయి. వీరు పని చేస్తున్నటువంటి రంగాల్లో కష్టపడాల్సి వచ్చినా కూడా ఖచ్చితమైనటువంటి విజయాలనేవి అందుకోవడం జరుగుతుంది. ఇక అదే విధంగా చూసుకుంటే మీ ఎనిమీస్ నుంచి రిలీఫ్ ని పొందుతారు. మ్యారీడ్ లైఫ్ అనేది ఆనందకరంగా మారనుంది. మీ భాగస్వామి సలహా వలన ఆకస్మిక ధనలాభం చేకూరనుంది. మీ లైఫ్ పార్ట్నర్ కుటుంబ సభ్యులతో టైం స్పెండ్ చేస్తారు. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. తోడబుట్టిన వారితో సంబంధాలు మరింత బలపడనున్నాయి. ఈ రాశి వారికి రాబోయే కాలంలో ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి. గురువు యొక్క ప్రభావంతో మీ ఆదాయం పెరిగే ఛాన్స్ ఉంది. అయితే ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. అయినా కూడా మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీకు ఆర్థికంగా ఈ సంవత్సరం హెచ్చు తగ్గులతో ఉంటుంది. ఎక్కువ ఖర్చు చేయకుండా జాగ్రత్త పడాలి. మీ పనికి మీకు ప్రతిఫలం లభిస్తుంది. నేటి నుంచి ఎక్కువ డబ్బు సేవ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ధన ప్రవాహం పెరగొచ్చు. ఈ సంవత్సరంలో మీరు వాహనం, ఆస్తి కొనుగోలు చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు శని ప్రభావంతో కొన్ని ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. ఈ కాలంలో అనవసరమైన రిస్కులు తీసుకోవడం లేదా హఠాత్తుగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం చాలా ముఖ్యం. ఇది నష్టానికి లేదా ఆర్థిక అస్థిరతకు దారితీస్తుంది. కాబట్టి మీరు ఏ పని ప్రారంభించాలన్నా అక్టోబర్ 21వ తేదీలోపు స్టార్ట్ చేసేయండి. అప్పుడే మీకు కలిసొస్తుంది. అక్టోబర్ లోపు మీరు ఏ పని ప్రారంభించినా కూడా అందులో మీరు జాక్పాట్ కొట్టే అవకాశం ఉంది. మీ డబ్బు డబుల్ అయ్యే రాజయోగం పట్టుతుందని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారికి తిరిగే ఉండదు అని చెప్పి జ్యోతిష నిపుణులు అంటున్నమాట. ఇకపోతే విద్యార్థులు కొన్ని విషయాల్లో అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు పడతారు.
స్టార్టింగ్ లో కొంత బలహీనంగా ఉంటుంది. మధ్య సంవత్సర పరీక్షల్లో మీకు విజయావకాశాలు వస్తాయి. విదేశాల్లో ప్రాక్టీస్ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే పిల్లల చదువులపై తల్లిదండ్రుల కల సాకారమవుతుంది. ఇకపోతే కుంభరాశి వారికి గురువు ప్రభావంతో ఈ సమయంలో తెలివితేటలు పెరుగుతాయి. ఉన్నత విద్య లేదా ప్రత్యేక శిక్షణ కోసం కొత్త అవకాశాలు అన్వేషిస్తారు. మరోవైపు శని ప్రభావం వల్ల విద్యారంగంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఈ కాలంలో మీరు చదువుపై ఏకాగ్రత, క్రమశిక్షణతో ఉండడం చాలా ముఖ్యం. ఈ సమయంలో ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. ఇక కెరియర్ పరంగా అనుకూలంగా ఉంటుంది. గురువు ప్రభావంతో మీరు మంచి ఫలితాలు పొందే ఛాన్స్ ఉంది. శని ప్రభావంతో మీ కెరియర్ లో స్థిరత్వం వస్తుంది. ఈ కాలంలో మీకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం అనేది చాలా ముఖ్యమని చెప్పబడుతోంది. కష్టపడి పనిచేయటం, లక్ష్యాల మీద ఫోకస్ పెట్టడం వంటివి చేయాలి. కుంభరాశి గల వ్యక్తులు కెరియర్ లో గొప్ప విజయాన్ని పొందుతారు. శని మిమ్మల్ని కష్టపడేలా చేస్తుంది. ఇది మీకు ఉద్యోగ, వ్యాపార రంగాల్లో గొప్ప విజయాన్ని ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఉద్యోగంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, కానీ వాటిని మీరు మీకున్న తెలివితేటలతో చాలా ఈజీగా సాల్వ్ చేసుకుంటారు. వృత్తి జీవితం బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఆరోగ్యపరంగా కొన్ని మిశ్రమ ఫలితాలు పొందుతారు. మీ శక్తి సామర్థ్యాలలో ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఆరోగ్యపరంగా కాస్త అటు ఇటుగా బాగానే ఉంటుంది. మీరు మీ హెల్త్ మీద తీసుకునే కేరింగ్ పైన మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది అనేది బేస్ అయి ఉంటుంది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టవు, కానీ కొన్ని అంటువ్యాధుల్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. మెరుగైన ఆరోగ్యం కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం కుంభరాశి వారు అలవాటు చేసుకోండి. అలాగే గురువు ప్రభావంతో మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే శని కారణంగా కొంత ఆరోగ్య సమస్యలు అనేవి ఎదురవుతాయని చెప్పుకోవచ్చు. ఈ కాలంలో ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ వహించండి. సమయానికి సరైన ఆహారాన్ని తీసుకోవటం అనేది తప్పకుండా చెయ్యాలి. అప్పుడే మీరు అనారోగ్య సమస్యల నుంచి రికవరీ అవ్వగలుగుతారని చెప్పచ్చు. అంతేకాకుండా కుంభరాశి వార్షిక జాతక ప్రకారం సూర్యుడు మరియు కుజుడు ప్రభావం కారణంగా మీ ప్రేమ సంబంధాలలో కొంత కన్ఫ్యూజన్ అనేది ఉండే పరిస్థితులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సంవత్సర చివరిలో అనుకూలంగా ఉంటుంది. మీరు మీ ప్రేమ సంబంధాన్ని కొనసాగించడానికి నిజమైన ప్రయత్నాలు చేస్తారు. దాంతో మీరు క్రమంగా విజయం వైపుకి పయనించడం జరుగుతుంది. మీ ప్రేమ బంధం మరింత స్ట్రాంగ్ గా బలపడటం జరుగుతుంది. ఇక కుంభరాశి వారు వైవాహిక జీవితంలో మిశ్రమ ఫలితాలు పొందే సూచనలు ఉన్నాయి. శని సంచార కారణంగా కొన్ని విషయాల్లో జాప్యం జరుగుతుంది. అయితే గురువు యొక్క సంచార కారణంగా మీ సంబంధాల్లో పెరుగుదల ఉంటుంది. ఈ కాలంలో ప్రధాన పరిష్కారాలు బలమైన, ఆరోగ్యకరమైన సంబంధాలను ఏర్పరచుకోవడంపై ఫోకస్ పెట్టడం, మీ భాగస్వామితో కమ్యూనికేషన్, అవగాహన మెరుగుపరుచుకోవటం వంటివి చేయండి. వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉన్నా కూడా మీరు చేస్తున్న పనిలో మీ జీవిత భాగస్వామి నుంచి సపోర్ట్ ని పొందుతారు. మీ కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు కోరుకున్నటువంటి పనులు పూర్తి చేసేందుకు సహకరిస్తారు. కాబట్టి ఈ సంవత్సరం మీ కుటుంబానికి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇకపోతే కుంభరాశి గల జాతకులు వివిధ రకాల సమస్యలు, కష్టాల నుంచి బయటపడటానికి, అనేక రంగాల్లో మంచి ఫలితాలు సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి ఇప్పుడు మనం చెప్పుకోబోయే జ్యోతిష్య పరిహారాల్ని ఫాలో అయితే మీకెలాంటి సమస్యలు రావని చెప్పబడుతోంది. మరి అవేంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ సమయంలో కుంభరాశి వారు మరిన్ని అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కోసం కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి. గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పటాన్ని ఎర్రని పూలతో పూజించండి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. మీకంతా శుభమే కలుగుతుంది. అలాగే కుంభరాశికి చెందినటువంటి వారికి నీలం, నలుపు ఇంకా లేత రంగులు అదృష్ట రంగులు. ఈ రంగులతో ధరించిన వస్త్రాలను ధరిస్తే, అంటే ఈ రంగులతో ఉన్నటువంటి వస్త్రాలను ధరిస్తే శుభం కలుగుతుంది. నీలం రంగు వస్త్రాలు ధరించి వెళ్లినట్లయితే అనుకున్న పనుల్లో ఊహించని విజయాన్ని సాధిస్తారు. కుంభరాశికి చెందిన వారి జాతకంపై శనిగ్రహ ప్రభావం ఉండడం వల్ల మీకు కలిసొచ్చే రోజు శనివారంగా ఉంటుంది. ఇంకా వీరికి గురువారం, శుక్రవారం కూడా శుభప్రదంగా ఉంటుంది. ఆదివారం మధ్యమంగా ఉంటుంది. అలాగే ఆదివారాలు, అష్టమి రోజుల్లో భైరవాలయాన్ని సందర్శించి కాలభైరవ స్వామికి పూజలు చెయ్యండి. దీనివల్ల మీకు రాబోయే కాలంలో జరగబోయే ప్రమాదాలు, ఎన్నో సమస్యల నుంచి రిలీఫ్ ని పొందుతారు. అడ్డంకులు తొలగిపోవడానికి మంగళవారం, బుధవారం మరియు చవితి రోజుల్లో గణేష్ మంత్రాలు మరియు స్తోత్రాలు పఠించండి. గణపతిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. ఇకపోతే మీ శరీరంపై బంగారం ధరించడం మీకు మంచి అదృష్టం తీసుకొస్తుందని చెప్పుకోవచ్చు. కాబట్టి అదృష్ట శక్తులను, అనుకూలతలను ఆకర్షించడానికి బంగారు ఆభరణాలను ఎల్లప్పుడూ ధరించి ఉండడానికి ప్రయత్నించండి. కుంకుమ పువ్వు మీకు అదృష్టం తెచ్చే మరో అంశం. కుంకుమ తిలకాన్ని ధరించడం అదృష్టం మరియు అనుకూలతను మీ వైపుకు ఆకర్షిస్తుంది. ఇక మీరు అనేక సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటే గురుగ్రహానికి పరిహారాలు చేయండి. మీ సమస్యలు క్రమంగా తొలగిపోతాయని చెప్పొచ్చు. మరి చూశారు కదా, కుంభరాశి జాతకుల యొక్క జీవిత ప్రకారం ఊహించని విధమైనటువంటి మార్పులు ఏ విధంగా రాబోతున్నాయో.
వారికి ఈ 2024లో ఈ తేదీలోపు ఏం జరగబోతోందో. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.